అన్ని రోగాలు ఉన్నట్టునే లంజదాన నీకు, అందుకే అట్లా పెడుతుంది. నీ రోగాలు ఉన్నాయి లంచ, అందుకే అట్లా పెడుతురు. నీ గుద్దలో సుల్లి పెడతాండ ఐపీఎల్ మ్యాచ్ వాడు మరి సన్లైట్ ఓపెన్ చేసుకుంటా నీ పక్కన వీడియోలు చేస్తుందనే భోగం లంచ. నీ గుద్దల సుల్లి, నీ గుద్ద కోసి కాకులకి గద్దలకి అందరికి ఎత్తా. నీ అమ్మ ఒకరితో దెంగించుకొని నేను కనదానే భోగం లంచ. అన్ని రోగాలు ఉన్నట్టు నీ, అందుకే అట్లా పెడుతురు. వస్తే ముచ్చు మొహం లంచ, పూపు లంచ, సన్లారాలు వేసుకుని తిరిగే లంచ, బోకర్ లంచ, భోగం లంచ. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికి దెంగించుకొని గంటే నువ్వు పుట్టినవాని బూకులు, నీ పూకల మడ్డ, నీ పూకు కోసి కాకులు గద్దలకి ఎయ్య, ఎర్రి లంచ, గాలి లంచ. నీ నోట్లో ఉచ్చ, నీ నోట్లో గొద్దెలు, నీ నోట్లో మంది సాడు బొయ్య, నీ నోట్లో ఉచ్చబోసి ముక్కులు బిగబట్ట, బ్రోకర్ లంచ, భోగం లంచ. అన్ని రోగాలు ఉన్నాయి, నీకు లేదా అని రోగం? హెచ్ఐవి పేషెంట్ లాగా ఉన్నావు కానీ భోగం లంచ. చదువుకున్న దానిలాగే ఉన్నావు కానీ సిగ్గు శరం సిగ్గు నెత్తరు లేదా అని ఫేమస్ కోసం ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చేస్తారు అని బోకు లంజల్లారా, భోగం లంజల్లారా. 5 లక్షలు ఏడికెళ్ళి వస్తున్నాయి పూకు ముండ. ఎవడు దెంగిస్తుండే మీకు లంజల్లారా? ముందున్న చూడ ఆ లంజ నోట్లో ఉచ్చబోసి ముక్కులు బిగబడతా. నీ నోట్లో నా ఏరుగులు పెట్ట, నీ నోట్లో నా దేటు గుడ్డలు బొయ్య, నీ నోట్లో మా ఊళ్ళంతా ఉచ్చా బొయ్య, నువ్వు సావా, నీకు యాక్సిడెంట్ గాను, నీ నోట్లో ముట్టుగుడ్డలు బొయ్య, నీ గుద్దల సుల్లి పెట్ట, నీ గుద్దని కోసి కారం పెట్ట లంజ. ఇంకోసారి ఇట్లాంటి వీడియోలు చేసిరంటే గుద్దల చెప్పు పెట్టి కొడతా. సాంప్రదాయమైన సంస్కారమైన కుటుంబం మాది. గుద్దల పొడి బాత సంస్కారమైన సోప్ అనమాట ఇది. ఒసే పూజ, నీ పూకులో ఎన్ని సుల్లిలు వెళ్తాయి లంజా? అందరు ఆడవాళ్ళని ఆడిపోసుకుంటున్నావు. నువ్వు ట్రోల్ చేసుకు దెంగేదాను, ట్రోల్ చేసుకు దెంగు. నేమే బజ్జారు లంజే. ఇప్పుడు గుర్తొచ్చింది ముండా నీకు ఆడపిల్లల మన సంగతి, ఆడవాళ్ళ మన సంగతి మర్చిపోయా కదే. మీరు బరితెగించి రీల్ చేస్తే నేను దానికి ట్రోల్ చేసింది. పెద్ద పత్తిలా మాట్లాడుతున్నవి. పూకులకు సుల్లులు కాదక్క, పెద్ద పెద్ద అయ్యబోతున్నాయి రాడ్లు లంజకి. లంజా వస్తే లంజా, పూజ లంజా. నీ గొద్దలో మడ్డ, నీ గొద్దలో దడ్డు. మా ఊరోళ్ళందరూ వచ్చి నేను దెంగ బూతులు మాట్లాడితే తప్ప నీలాగా దెంగించుకొని పిల్లల్ని ఇంట్లో వదిలేసి మొగుడిన ఇంటిగాడని చెప్పి ఊరి మీద లిప్స్టిక్లు వేసుకొని తిరిగే లంజవి, బేవర్స్ లంజవి. నువ్వు నాకు కామెంట్ పెట్టేది ఏందే భోగం లంజా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఏదైనా చేయొచ్చు వీడియోలు, నీకెందుకే? గొద్ద మూసుకొని ఇంట్లో పడుకోక భోగం లంజా. ఇది పత్తి గింజ అనమాట, ఇది గొబ్బెత్తు అనమాట. ఇత్తు మొహం నా చెప్పు. గోవా పోయిందంట, గోవాలో ఒక తెలుగోడు పరిచయం అయిందంట, బాగా దెంగిండానే లంజా, భోగం లంజా. నా ఇష్టమే, నేను వీడియోలు జోక్గా చేసిన అదేంది దున్నపోతుచ్చా అది ఇది అని చెప్పి నేను మామూలుగా చేసిన వీడియోకి నువ్వేమని పెట్టినవే దీనికి పిచ్చిలు వేసింది చాతబడి చేసిరని పెట్టినవా? నాకు చాతబడి చేసినోడు నిన్ను దెంగడానికి వస్తాడంట. ఎందుకంటే వాడికి కావాలంట డబ్బులు, అర్థమైందా? చాతబడి చేసినందుకు వానికి పైసలు కావాలంట, నిన్ను దెంగడానికి వస్తాడంట. దెంగించుకో మరి. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అంట, లంజులన్నీ బయటకు వస్తాయి కదా. ఆంటీ మాట్లాడరండి. మీ కూతురు పొద్దున్నే లేచి రెడీ కొత్త బట్టలు వేసుకొని వెళ్తుందా? అమ్మో, ఎవరితో నేర్చుకోవడానికి వెళ్తుందిగా. ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి లేట్ గానే వస్తుంది. ఇంటికి రాగానే దాన్ని ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకోగానే గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తారేమో. లెవెల్స్ డే కదా, లంజలు అందరు బయటకు వస్తారు కదా. మరి మీ చెల్లె కూడా లంజేగా, లంజ బయటకు వస్తుందేమో చూడు. మరి గుద్దకాడ కాపలా ఉండి ఆంటీ నీ కూతురు వస్తుందేమో అని చెప్పకు. ఏమని చెప్తావంటే, అమ్మ మన చెల్లె కూడా బయటికి పోయి గుద్ద దెంగించుకుంటది అని చెప్పు మరి, సరేనా? మంచిగా మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. నీ పెళ్ళామో నీ లవరో వస్తుంది కదా, అప్పుడు దానికి గొద్ద ఎవడన్నా సీల్ తీసిందా లేకపోతే తాళం వేసిందా అని చూసి దెంగు. ఇట్లా అని చెప్పి ఇట్లా అన్నావు చూసినావా, అదే గుద్దలో నుండి నువ్వు కూడా బయటకు వచ్చినావు. అన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడు, సరేనా? బూతులు మాట్లాడు, అంతగానో మాట్లాడకు. గుద్దరే మా ఇంటికి వెళ్ళి కూడా ఉంటారు అనమాట. వాళ్ళ కూతురు కూడా లంజతనం దొంగతనం అలాంటివి చేస్తూ ఉంటారు, కానీ పక్కన వాళ్ళ పిల్లలు అంట. హలో ఫ్రెండ్స్, మీ జీవితాలు మట్ట గుడిపించుకోవాలంటే మీకు ఒక యాప్ చెప్తున్నా, దోస్తీ యాప్. ఇప్పుడు నేను ఎవరంటే సందులో గొంతులో నుండి వచ్చిన హడలు గుడ్డ దడలు రేణుకోని అనమాట. ఇప్పుడు నేను ఇలాంటి వీడియోలు చేసినట్టుకో, నేను ఇప్పుడు ఫేమస్ పర్సన్ అనమాట. నేను పీ తినమంటే మీరు పీ తింటారు జనాలందరూ కలిసి. అందుకని చెప్పేసి మీకు ఒక మంచి ప్రమోట్ చేస్తున్న ఒక యాప్. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా సరే తన సీక్రెట్స్ ఎవడెవరితో చెప్పుకుంటది, కానీ అది ఎంతమంది వేపించుకుందా మాత్రం ఎవరికి చెప్పుకోదు. అదే ఆడదానికి గొప్పతనం. అన్న మరి మీ అమ్మ ఎంతమందితో దెంగించుకుందో అడగకపోయాను, ఎంతమందితో దెంగించుకుంటూ నువ్వు ఈ రకంగా వీడియోలు చేస్తున్నావు ఒకసారి కనుక్కో అన్న. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే నిజాలు చెప్పిద్దిగా. మీ అమ్మ చెప్పిందా మరి వీని దగ్గర దెంగించుకొని మీ నాన్న చేసుకున్నా అని? మీ అమ్మ కూడా అమ్మాయేగా. ఇప్పుడు మర్చిపోయినా మీ చెల్లో అక్క ఉంటది కదా, నీకు వచ్చే పెళ్ళం ఉంటది కదా, ఎంతమందితో దెంగించుకుందో అడుగు మరి, సరేనా? అమ్మాయిలకి సిగ్గులేదు ఫస్ట్ ఇట్లాంటి వీడియోల మీద రియాక్ట్ అవ్వకపోవడం, అది మా తప్పు.